నిన్న చేసిన పచ్చడికి చాలామంది సూపర్ ఉందక్క, మాకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అని అంటున్నారు. నాకు అలానే ఊరిపోయిందండి. సో పచ్చడిలోకి కాంబినేషన్ ఏంటి, ఆమ్లెటే కదా. సో ఇంకా ఈ రెండు కలిపి తింటే సూపర్ ఉంటుంది అనేసి పచ్చడి చేసిన వెంటనే నేనైతే కోడిగుడ్డ ఆమ్లెట్ అయితే వేసేసుకున్నాను. సో ప్లెయిన్ ఆమ్లెటే, నేను ఎప్పుడు వేసినా ప్లెయినే వేసుకుంటాను. ఇదైతే సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. వీడియోకి మాత్రం 1K లైక్స్ అయితే ఇచ్చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. చూసి వెళ్ళిపోవడమే కాదు, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఎగ్ ఆమ్లెట్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా మంది అక్క వీడియోస్ అయితే ఈ మధ్య చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, క్లారిటీగా ఉన్నాయి, చాలా బాగుంటున్నాయి అక్క మీ మాటలు, కామెడీగా బాగుంటున్నాయి అనేసి. ఈ మాటలు మాట్లాడడానికి వెతుక్కోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. గో విత్ ఫ్లోలో అయితే రావట్లేదు. ఒకవేళ వచ్చినా కూడా కొంచెం కొంచెం నత్తొచ్చేస్తుంది, మధ్యలో తడబడిపోతున్నాను. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇంత ఓపిక్గా నా వీడియోస్ చూసి మంచిగా టైం తీసుకొని మరి మంచి మంచి కామెంట్స్ పెట్టే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇంతకీ ఎగ్ ఆమ్లెట్ బాగా వచ్చింది కదా, నాకైతే బాగా నచ్చింది. ఆయిల్ ఎక్కువ పోసానని అనుకుంటున్నారా? లేదండి, ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అండ్ మరీ అంత ఎక్కువ కాదులేండి. చూడండి నా ప్లేట్ ఎంత బాగుందో కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఒకవైపు ఏమో గోంగూర పచ్చడి, కాకరకాయలు కారపొడి, ఇప్పుడు నూరిన పచ్చడి, పొద్దున చేసిన ములక్కాయ కూర, అలాగే కీరా ముక్కలు, ఎగ్ ఆమ్లెట్, కొంచెం రైస్. అసలు ఇప్పుడు నేను చూస్తుంటే నాకు మౌత్లో వాటర్ వచ్చేస్తున్నాయి అనమాట. ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. ఏం చేయాలి, లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నావా అని అనుకుంటున్నారా? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఫ్రంట్ క్యామ్ పెట్టుకున్నాను, రైట్ది లెఫ్ట్, లెఫ్ట్ది రైట్ అలా అనిపించింది. అందువల్ల లెఫ్ట్ హ్యాండ్తో తిన్నట్టు అనిపించింది. నేనేమన్నా చిన్న పిల్లనా ఫ్రెండ్స్ లెఫ్ట్ హ్యాండ్తో తినడానికి? చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.